ఇప్పుడు దీంట్లో కూడా క్రిస్టియన్లలో కూడా సో క్యాథలిస్టులని సో ఇట్లా రకరకాలు ఉంటుంది. క్రిస్టియానిటీలో మొత్తము ఒక్క బైబిల్ పట్టుకొని 35,000 డినామినేషన్లు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఓకే. క్యాథలిస్టు, ప్రొటెస్టెంట్స్, ఆథరిస్ట్, ఫిలిపిన్స్, లూథరన్స్, యెహోవా సాక్షులు అని చెప్పేసి మొత్తము 35,000 డినామినేషన్లు ఉంటాయి. వీళ్ళందరూ మనుషులే కదా. వీళ్ళందరూ మనుషులు. విచిత్రం ఏంటో తెలుసా, ఏ 2 డినామినేషన్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. ఓకే. ఏ 2 డినామినేషన్లకి పడదు. అసలు అంతెందుకు ఇద్దరి పాస్టర్లను కూర్చోబెట్టండి. నేను అదే ఆలోచిస్తున్నా, ఇద్దరు పాస్టర్లకు కూడా సేమ్ ఉండదు కదా. ఉండదు. ఏంటంటే ఈ బైబిల్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా అర్థమవుతుందో వాడికే తెలియదు. అసలు అంతెందుకు ఇంకొక విచిత్రం, ఒకటే పాస్టర్ ఉన్నాడు. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఈ వచనానికి అర్థం ఏంటో చెప్పమని చెప్తే వాడు ఒక అర్థం చెప్తాడు అనుకో. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి అదే వాక్యం చెప్పానుకో, 6 నెలల క్రితమే అర్థం మారిపోతుంది. ఓకే. వీడు విజయ్ కుమార్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ ఒక బైబిల్ ఈ వచనాల ప్రకారము దయ్యాలు బదలగొట్టడము ఇవన్నీ ఫేకు, నమ్మొద్దు అంటాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయ్యే వచనాలు చూపించి దయ్యాలు బదలగొట్టచ్చు, దేవుడు స్వస్థతలు ఇచ్చాడు అని చెప్తాడు.